ఇక్కడ ఈ బ్లౌజ్ వరకు అంటే ఇది అన్నీ సేమ్ సైజ్ బ్లౌజులు అండి, ఒకే మెజర్మెంట్. ఇక్కడ నుంచి ఇక్కడ నెక్ చూడండి ఒకసారి 9.5 ఉంది. ఈ బ్లౌజ్ పీస్ బయట తెచ్చుకున్న పీస్ని బట్టి చూస్తే ఇక్కడ నుంచి అసలు కరెక్ట్గా చూసుకుంటే ఇంకా కొంచెం పైకే ఉండే, నేను కట్ చేసిన జస్ట్ ఒక 1 ఇంచ్ వరకు పైకి ఉండే. ఇంత డీప్ అయితే వేయరు కదా. ఇక్కడ నుంచి చూస్తే చూడండి 11 ఇంచెస్ ఉంది. ఇక్కడ నేను 11 ఇంచెస్ వరకు ఇట్లనే సేమ్ యాస్టీజ్గా స్టిచ్ వేసేసుకుంటే చూడండి, నేను ఇంకొంచెం గ్యాప్ ఉంచి చూపిస్తున్నా. ఇంత డీప్ అవుతుంది, ఒక 1 ఇంచ్ వరకు అయితే డీప్ అవుతుంది. 1 ఇంచ్ డీప్ అయితే ఈమె కొంచెం ఏజ్డే, బాగా గలీజ్గా ఉంటుంది కదా, అందు గురించి అని చెప్పేసి నెక్ అనేది కరెక్ట్గా తీసుకోమని చెప్పిండ్రు వాళ్ళు కస్టమరు. ఇలా ఇట్లాంటి బ్లౌజులు వచ్చినప్పుడు కస్టమర్ని ఖచ్చితంగా అడగాలి, నెక్ కరెక్ట్గా పెట్టాలనా. ఇక్కడ చూడండి ఇది గ్యాప్ వస్తుంది, ఈ పార్ట్ దగ్గర చూడండి వర్క్. బ్లౌజ్ పీసులు బయట కొనుకొచ్చుకుంటే తిప్పలు ఇట్లుంటుంది. మీరు బయట మనం మెజర్మెంట్ కరెక్ట్గా ఇచ్చి తీసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా వాళ్ళైతే నెక్ హైట్ ఎంత ఉంది, నెక్ ఎంత వరకు ఉందో, ఇది ఈ వీ పార్ట్ దగ్గర 7 వరకు నుంచి 7 వరకు వస్తుంది అనేది చూసుకొని కరెక్ట్గానైతే వాళ్ళు వేయగలుగుతారు. మనం ఇట్లా బయట తెచ్చుకున్న పీసుల దగ్గర కస్టమర్ని అడగంది మాత్రం మనం కట్ చేయొద్దండి. నెక్ దగ్గర కరెక్ట్గా చూసుకోమని చెప్పిండ్రు. ఇక్కడ కూడా ఇక్కడనైతే మాత్రం గ్యాప్ వస్తుంది. దీన్ని నేను ఒకసారి చెప్పిన మన షార్ట్ వీడియోలను అయితే పెట్టినానండి. ఇట్లా నెక్ పెద్దగా వచ్చినప్పుడు ఈ కింద మనకి ఇది క్లాత్ ఎక్కువనే ఉంది, క్లాత్ ఎక్కువ లేనప్పుడు ఏం చేయాలంటే కింద పట్టి వేసుకోవాలి అని చెప్పానంటే నాకు 2-3 కామెంట్స్లు అయితే వచ్చినాయి, అసలు నీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం వచ్చా, కటింగ్ చేయడం వచ్చా అని చెప్పానని. వాళ్ళకు చెప్పడం కోసమా నేను చెప్తున్నానండి. క్లాత్ అనేది కస్టమర్ని అడగంది మాత్రం మనం చేయొద్దు. ఇది ఎందుకంటే మనం డిజైన్ అయితే కట్ చేయలేము. ఇక్కడనైతే ప్లెయిన్ క్లాత్ వస్తుంది. ఈ ప్లెయిన్ క్లాత్ని మనం కవర్ చేయడం కోసం ఇక్కడ మాత్రం ఈ గోల్డ్ కలర్ పైపింగ్ అనేది వేస్తే దీనికి కొంచెం కాంబినేషన్ ఉంటుంది, చూడడానికి లుక్ బాగుంటుంది. మనం అట్లా ఇబ్బంది లేకుండా మరీ చివరికి ప్లెయిన్ లేకుండా ఉండడం కోసం అలానైతే రెడీ చేసి ఇవ్వాలండి. కస్టమర్ని మాత్రం ఇబ్బంది పెట్టద్దు. ఇక్కడ నెక్ దగ్గర మాత్రం చూడండి, నేను ఇప్పుడు యాస్టీజ్కి ఇట్లనే ఉంచిన. ఇట్లా పెడతాం కదా కుట్టు వేసేటప్పుడు, మనం స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఈ లెవెల్గా రావాలి. చూడండి కరెక్ట్గా నెక్ దగ్గర పెట్టుకున్నాం. ఫ్రంట్ కిందికి పైకి 2 సైడ్లు ఇంత ఎక్కువ వచ్చింది. ఇంత ఎక్కువ వచ్చినప్పుడు కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్టిచ్ వేసేయండి. మనం బ్యాక్ ఇక్కడ వీపట్టు దగ్గర మనం డాట్స్ ఏ విధంగా అయితే పెడతామో ఇక్కడ నుంచి ఇట్లా క్రాస్గా ఒక 1/2 ఇంచ్ వరకు అయితే, మొత్తం ఎల్ల అవసరం లేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం ఒక 5 ఇంచుల వరకు 6 ఇంచుల వరకు కుట్టు వేసి క్రాస్గా కుట్టేసి వదిలిపెట్టేసినాం అనుకోండి, ఈ నెక్ కూడా సెట్ అయిపోతుంది. సేమ్ యాస్టీజ్గా ఇది కూడా సేమ్ అంతే అండి. నెక్ కూడా బాగా డీప్ ఇచ్చిండు. నెక్ కరెక్ట్గా చూసుకోవాలి. ఒకవేళ డీప్ ఖచ్చితంగా మాకు అవసరమే, ఏం పర్వాలేదు అని అంటే మాత్రము ఇక్కడ పైన నెక్ కరెక్ట్ చూసుకొని ఇక్కడ డీప్ ఓకే అని అన్న వాళ్ళకి మాత్రమే సేమ్ యాస్టీజ్గా దాని వరకు తీసుకోవాలి. లేదు డీప్ వద్దు, మాకు మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంత అవుతుందో అంతే రావాలి అని అన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కింద చూసుకోవాలండి. కింద చూసుకున్న తర్వాత నెక్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం వచ్చింది. ఈ 3 బ్లౌజ్ పీస్లు ఒకే దగ్గర తెచ్చుకున్నారంట. ఒకవేళ ఈ వీడియో వాళ్ళు కూడా చూస్తే వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. ఒక్కొక్క క్లాత్కి ఒక్కొక్క రకంగా డిఫరెంట్గానైతే నెక్లు అయితే తీసుకున్నారు. ఇక్కడనేమో కొంచెం ఒక 1/4 ఇంచు మందం కుట్టు పట్టేసుకుంటే సరిపోతుంది. దీనికి మాత్రం 1/2 ఇంచు, దీనికి మాత్రం కొంచెం చిన్నగా 1/4 ఇంచులా ఇంకొంచెం ఒక 2 కుట్ల మందం చిన్నగా ఇంత మందమే వచ్చింది. దీన్నేమో అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టచ్చు. దీనికి మాత్రం కుట్టు కంపల్సరీ, దీనికి కూడా 1/4 ఇంచు కుట్టు కంపల్సరీ. ఇవి ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.